ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగయే నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ చాలా విశేషమైనటువంటి మాసంగానే మన పీఠానికి చెప్పాలి. ఎందుకంటే కాళభైరవ జయంతి శివపురాణం అనుసరించి శివపురాణంలో ఉన్నటువంటి విషయం ప్రకారం మార్గశిర బహుళ అష్టమి రోజు కాళభైరవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది. మార్గశిర బహుళ అష్టమి ఈ నెల 23వ తేదీ మనకి కాళభైరవ జయంతి పడింది. ఆ రోజు మనం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఏటా జరుపుకునేటట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కాళభైరవ జయంతి చాలా విశిష్టమైనది. మన కష్టాలు, కన్నీళ్ళు, నరదృష్టి, వ్యాపారంపై ఉన్నటువంటి చెడు దృష్టి, ఇలా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే కాళభైరవుడికి ఇష్టమైనటువంటి కాళభైరవ జయంతి రోజు మీరు ఈ హోమ కార్యక్రమంలో ఆ రోజు మనకి మహాకాళభైరవ పాశుపత రుద్ర హోమం జరుగుతుంది. ఉదయం నుంచి ఇంచుమించుగా సాయంత్రం వరకు ఉంటుంది. ఆ రోజు స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది, ఇంకా అర్చన జరుగుతుంది, హోమం జరుగుతుంది, అలాగే గోపూజ, అష్టభైరవుల యొక్క ఆవాహన జరుగుతుంది, వారిని ఆరాధించటం జరుగుతుంది. అలాగే అష్టమాతృకలు అందరినీ కూడా ఈ భైరవ సమూహాన్ని ఆ రోజు ఆవాహన చేసి పూజించటం జరుగుతుంది. దీనికి మనకి అద్భుతమైనటువంటి పండితులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనే భక్తులకు కరుంగలిమాల, ఎలాంటి కరుంగలిమాల? అభిషేకించబడినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే గత ఏడాది కూడా భక్తులకి మనం మహా కాళభైరవ యంత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యంత్రం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది, ప్రింటెడ్ యంత్రం అయితే కాదు. ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి యంత్రం, లిఖించినటువంటి యంత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది. ప్యూర్ కాపర్ ఉంటుంది. ఇది సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇలాంటి యంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. యంత్రం, ప్రసాదం, కరుంగలిమాల మీకు ఈ జయంతి కార్యక్రమం తర్వాత మీ ఇంటికే చేరుతాయి. ఈ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అంటే నిరంతరం కూడా నరదృష్టి అంటే మీ ఇంటి మీద చాలామంది కన్నుబడతా ఉంటుంది. వారి ఘోషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే శనిపీడ ఉంటుంది. ఇలాంటి వాటికి ఈ అష్టభైరవులు, ఇందులో అష్టభైరవులు ఉంటారు, అష్టమాతృకులు ఉంటారు, భైరవ స్వామి, ఈ మంత్రాలన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో మీ ఇంటికి ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీలా ఉంటుంది. ఈ యంత్రం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి సెక్యూరిటీ అన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునేటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకాళభైరవ యంత్రాన్ని మీరందరూ పొంది చక్కగా ఫలితాలు పొందగలరని ఆశిస్తాను. ఈ కాళభైరవ జయంతిలో ఎందుకు పాల్గొమని చెప్తున్నానంటే కాళభైరవుడు కాలానికి రిప్రజెంటేటివ్, అందుకే అతన్ని కాళభైరవుడు అన్నారు. కాలం మనకు అనుకూలంగా మార్చేవాడు. 2025 మీకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ కాళభైరవ జయంతిలో పాల్గొనండి. అలాగే మేము ఇచ్చేటువంటి ఈ కరుంగలిమాల యంత్రాన్ని కూడా స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు 2025లో చూడగలుగుతారు. అలాగే ఎప్పట్లాగే
ఆ రోజు కూడా భక్తులతో పాటు లేనివారికి కూడా అన్నప్రసాద సేవ, గోవులకు గోసేవ కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోవటానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మనం రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి డిసెంబర్ 16 నుంచి 31 వరకు మకర రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి వ్యయంలో రవి సంచారం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు మొదట్లో ప్రారంభంలో కొద్దిగా అబ్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి, ఆటంకాలు ఉంటాయి. కాకపోతే మీ ఆలోచన విధానంతో జాగ్రత్తగా మంచి ముందడుగులు వేసి వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం అయితే చేయగలుగుతారు. అలాగే మీ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వారి బలహీనతలు కూడా తెలుసుకోవటం, ఎంతవరకు మీరు ఆగారు ఎనిమీస్ విషయంలో కూడా, కానీ ఇక మీదట ఆగాలనేటువంటి ఆలోచన అయితే ఉండదు. ఏదో ఒక విధంగా వారిని దెబ్బగొట్టి ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనేటువంటి తపన అయితే మీలో కనిపిస్తూ ఉంది. అలాగే మీ మిత్రవర్గానికి కూడా ఒక మంచి సలహా ఇవ్వటం, వారి పురోభివృద్ధికి కూడా తోడ్పడటం మీకు ఒక మంచి లక్షణంగానే చెప్పాలి. ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఖర్చులు అయితే ఎక్కువగా ఉన్నాయి. భూ సంబంధిత వ్యవహారాలు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి, అంతేగాని తొందరపాటు అయితే అసలు పనికిరాదు. ఇక మీ కుటుంబ విషయాల్లోని ఇతరుల జోక్యం మిమ్మల్ని కాస్త మానసికంగా ఒత్తిడికి గురి చేస్తుంది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఎవరో బయట వాళ్ళు వేలు పెట్టడం, వాళ్ళ సలహాలు ఇవ్వటం వల్ల మీ మధ్య కాస్త ఇబ్బందులు ఎదురవటం అనేది కాస్త బాధాకరంగానే మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేపట్టినట్లయితే కాస్త నిదానంగా సాగటం మొదలవుతూ ఉంటాయి. మొండి బకాయిలను వసూలు చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎంతో కొంత ఈ మొండి బకాయిలను మీరు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎంతో కొంత ఇచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇక బ్యాంకు రుణాల కోసం ప్రయత్నించే వారికి కూడా సానుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలు మాత్రం వాయిదా వేసుకుంటే చాలా మంచిది. మరి మీ తండ్రి గారి వ్యవహారంలో అంటే ఏమిటి, ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త నిదానంగా వ్యవహరించాలి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు, కాకపోతే కాస్త నిరాశ అనేది కనిపిస్తూ ఉంది. ఏవేవో ఆటంకాలు, సాంకేతికపరమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్, ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. రాజకీయ నాయకులైతే మీ ఎనిమీస్ పెరిగేటువంటి అంటే ప్రత్యర్థులు పెరిగేటువంటి సూచనలు, మీకు ఇంటపోరు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే తప్పుడు డెసిషన్స్ అయితే తీసుకోకండి, దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఏదైతే ఆవేశంలో నిర్ణయాలు తీసుకున్నారో ఆ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలకి ముందు ముందు మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితులకి రాజకీయ నాయకులకు ఉంది. ఉద్యోగస్తులకు చూసినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు ఆఫీస్ పనుల్లో కొద్దిగా బద్దకించడం వలన కాస్త అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. ఎప్పటి పని అప్పుడు మీరు పూర్తి చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. వ్యాపారస్తుల పరిస్థితి మాత్రం కాస్త గందరగోళంగానే ఉంది. ఏమిటంటే అన్నీ బాగున్నాయి అనుకుంటే మీరు హోల్సేల్ అంటే రిటైల్ కౌంటర్ అనుకోండి, మీరు ఏదో ఆర్డర్ పెడితే మీకు టైంకి మెటీరియల్ రాకపోవటం, లేదంటే కస్టమర్స్తో ప్రాబ్లం రావటం, లేదంటే స్టాఫ్తో ప్రాబ్లం రావటం, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఓపికగా అన్నీ నెగోషియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా సాధారణంగానే ఉంది. పార్ట్నర్స్ మధ్య ఏమైనా పొరపక్షాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ గురించి చూస్తే స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమాధికంగా ఉంటుంది, లాభాలు తక్కువగా ఉంటాయి. ఇక కళారంగం వారు అంటే సినీ, టీవీ కళాకారులకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఆ బ్లడ్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ లేకుండా కాస్త మంచి ఆహారాన్ని తీసుకోవటం, టైంకి తీసుకోవటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం చేయాలి. విద్యార్థుల గురించి చూస్తే ఆలోచనలు పక్కదారి పట్టేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కోపం వచ్చేస్తూ ఉంటుంది విద్యార్థులకు కూడా. చదువుపై శ్రద్ధ తగ్గిపోద్ది. పుస్తకం పట్టుకున్న
ఆ పుస్తకం మీద శ్రద్ధ అయితే కనిపించదు. విద్యార్థుల్లో మాత్రం ఇటువంటి ఇబ్బంది అయితే ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులకు చూసినట్లయితే బాగుంది. మీ ప్రేమ ప్రయాణం కూడా బాగానే సాగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 16, 18, 25, 28 అనుకూలమైనటువంటి తేదీలు. 20, 23, 30 మాత్రం కాస్త జాగ్రత్తగా నిదానంగా ఉంటే సరిపోతుంది. మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి అంటే సూర్యగ్రహానికి సూర్యగాయత్రి మంత్రం చేస్తూ సరిపోతుంది. ఆదిత్యాయ విద్మహి సహస్రకిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఆదిత్యాయ విద్మహి సహస్రకిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 19 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. మీకు ఫలితాలైతే చక్కగా ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.